శివమ్మ నా పేరు. మేము తిరుపతి పోతుండగా ఆమె కూడా వచ్చింది. ఇంట్లో ఎవరు ఉండరు. బంగారం లాకర్లో పెట్టి ఆమెకు లాకర్ ఉంది. లాకర్లో పెట్టమ్మా, వచ్చినాక తీసుకుంటాము అని లాకర్లో పెట్టి వచ్చిండ్రు. వచ్చినాక బంగారం ఇయ్యమ్మ మాది మాకంటే నాకు ఇయ్యలేదు. అయ్యో నీకు ఇయ్యక బంగారం అందుకు ఇస్తామా అంటే, లేదు ప్రూఫ్ తీసుకురా నాకు ఇచ్చినట్టుగా బంగారం ఎవరి ముందు ఇచ్చినావో వాళ్ళని దొరకరా అంటే, ఎవరిని దొరకరావాలి, ఎవరి ముందు ఇచ్చినా అని ఎవరిని దొరకరావాలి అని ఏడ్చి నెత్తి గుద్దుకున్నాం. లేదు నాకు ఇయ్యలేదు, ఎవరిని దొరకొస్తావో తొలకరా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చిండ్రు పోలీసు వాళ్ళు. నువ్వు ప్రూఫ్ లేనిది ఎట్లా వచ్చారు మీరు అని పోలీసు వాళ్ళ మీదకి ఎగబడ్డారు. ఇద్దరు భార్య భర్తలు. వాళ్ళు మేము పట్టించుకోమా, వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చెప్పించండు మా అల్లుడు. మీరు పట్టించుకోకుండా ఇది ఫ్యామిలీ గొడవ అని అన్నారు. మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినాము. మళ్ళీ అట్లనే, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినాము. మళ్ళీ అట్లనే అన్నారు. డిఓ తానికి పోయినాము, వాళ్ళు పట్టించుకోలే. ఏడి తానికి పోయినాం, వాళ్ళు పట్టించుకోలే. కలెక్టర్ తానికి పోయినాం, వాళ్ళు పట్టించుకోలే. 2 సంవత్సరాల నుంచి ఇట్లా బాధ పెడుతుంది సార్. ఏం చేయాలి, ఎక్కడ పోతే మాకు న్యాయం జరుగుతుందో చెప్పుర్రు, మీరే చేయాలి మాకు న్యాయం. మొన్న కొడుకు పెళ్ళి అంటే ఆడ ఇంటి ముంగడ ధర్నా చేసినాం, మాకు ఇచ్చేదాకా నీకు పెళ్ళి కానీయమని. పోలీసు వాళ్ళు వచ్చారు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మేము తీరుస్తాం, మేము చేస్తాం, మీరు పోలీసు ఒక కంప్లైంట్ రాత్రండి అని తొలకపోయినరు. ఏం చేయలే, కంప్లైంట్ రాసి తెచ్చినాం, ఏం చేయలే. పెళ్ళి అయింది, డిన్నర్ అయింది, అలా అన్నీ మంచిగా అయినాయి. ఇక మేము ఇట్లా తిరుగుతున్నాం. మా గురించి ఏం ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్.